దీపా అత్తయ్య నేను పోతే ఆయన 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 మోనితని పెళ్లి చేసుకుంటారా అత్తయ్య? నా పస్తనం అంతా సవతల్లి పెంపకంలోనే గడిచింది. ఆ నరకం నా పిల్లలకు ఉండకూడదు. నా పిల్లలకు వద్దు. నువ్వు పిచ్చి పిచ్చిగా ఆలోచించుకే, నీకేం కాదు. దీపా 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 లే దీపా 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 లే దీపా 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 లే దీపా అమ్మా దీపా లే దీపా 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 లే దీపా నానమ్మ అమ్మకేమైంది నానమ్మ? అమ్మా దీపా ప్లీజ్. అమ్మా అమ్మా ఏమైందమ్మా? అమ్మా దీపా అమ్మా అమ్మా అమ్మ లే అమ్మా ఏమైందమ్మా? అమ్మా దీపా 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 లే దీపా 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 అమ్మ దీపా అమ్మా 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 దీపా 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 అమ్మ దీపా 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 ఏమైందమ్మా నా బిడ్డకి? ఇంతసేపు బానే ఉందండి, ఇప్పుడే టాబ్లెట్స్ కూడా ఇచ్చాను. అమ్మా కార్తిక్ కార్తిక్ ఏం చేద్దాం రా? ఏం కాదు ఏం కాదు ఏం కాదు, అమ్మకేం కాదమ్మా, మీరు ఆడకండి ఆడకండి, ఏం కాదు. మమ్మీ వీళ్ళని దగ్గర తీసుకో, ఇల్లే లే, ఏం కాదు ఏం కాదు. దీపా దీపా మమ్మీ ఇదిగో, ఇందులో డాక్టర్ గోవర్ధన్ నంబర్ డైల్ కాల్స్ లో ఉంటుంది. కాల్ చేసి థియేటర్ రెడీ చేయమని చెప్పు. అలాగే భారతిని కూడా డైరెక్ట్ గా గోవర్ధన్ హాస్పిటల్కి రమ్మని చెప్పు. క్విక్ క్విక్. సరే దీపా దీపా కూర్చోనని ఏమైందిరా? కార్తిక్ అమ్మా కాఫీ. అరగంట క్రితం చెప్తే ఇప్పుడే తెచ్చేది. నీకు బద్ధకం బాగా పెరిగిపోయిందే.
బద్ధకం కాదమ్మా, పని ఎక్కువైంది. ఒక్కదాన్ని అన్ని చూసుకోవాలి కదా. ముందు తాగండి, మళ్ళీ చల్లారింది ఇచ్చావు అంటారు. సరే, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. ఎప్పుడు వస్తాను ఫోన్ చేసి చెప్తాను. అమ్మా, నేను వస్తాను. అక్కడ నీతో నాకేం పనుండదు, నువ్వు ఇక్కడే ఉండు. కానీ నాకు మీతో పని ఉందమ్మా. అదేనమ్మా, ఈ మధ్యన ఒంట్లో నలతగా ఉంటుంది. ఒకసారి మీతో హాస్పిటల్కి వచ్చి చూపించుకుందాం అనుకుంటున్నాను. దొక్కలాగా ఉన్నావు. నీకు నలతగా ఉండటం ఏంటే? పని పేరుతో 3 పూటల తెగ తింటున్నావు. ముందు అది తగ్గించు, తర్వాత మిగతావన్నీ తగ్గుతాయి. మీకు అలా అర్థమైందా? డాక్టర్ భారతి. అబ్బో, ఈవిడ గారు ఎందుకు ఫోన్ చేశారబ్బా? నన్ను ప్రేమోన్మాది అని, గోంగూర తోటకూర కట్ట అని తెగ తిట్టింది. ఇప్పుడు ఎందుకు చేసిందో కనుక్కుందాం. చెప్పు భారతి. అవునా? సరే సరే, నేను ఇప్పుడే బయలుదేరుతున్నా. ఏమైందమ్మా? దీపని హాస్పిటల్లో జాయిన్ చేశారట. నేను వెంటనే వెళ్ళాలి. అమ్మా, ఒక్క నిమిషం. ఏంటే? దీపమ్మ హాస్పిటల్లో జాయిన్ అయిందనగానే మీ మొహంలో ఆనందం కనిపిస్తుంది. నాకెందుకో భయంగా ఉంది. దయచేసి దీపమ్మని చంపకండమ్మా. ప్రియమని, నాకు ఇప్పటి వరకు ఆలోచనే రాలేదు. కానీ నువ్వే ఇచ్చావు. ఏంటిది? ఉదయం అనగా మమ్మీ ఊరి నుంచి వచ్చి రాగానే వదినికి ఒంట్లో బాలేదని చూడ్డానికి వెళ్ళింది. మరి ఇంతసేపు అయినా వదినికి ఎలా ఉంది ఏంటి అని కనీసం ఫోన్ కూడా చేయలేదు. సరే, మమ్మీ చేయకపోతేనే నేనే చేసి కనుక్కుంటా. మీరు ప్రయత్నిస్తున్న వ్యక్తి ప్రస్తుతం స్పందించడం లేదు. రింగ్ అవుతున్నా లిఫ్ట్ చేయట్లేదేంటి? ఏమై ఉంటుంది? పోనీ అన్నయ్యకి చేస్తే? తను కూడా తీయట్లేదేంటి? మురళీకృష్ణ మావయ్యకి ఫోన్ చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? వదిన బయటికి వెళ్తే సౌర్యతో మాట్లాడడానికి వీలుగా ఉంటుందని సరోజక్క నెంబర్ తీసుకున్నాను కదా, ఆవిడకి ఫోన్ చేస్తే ఏమైనా తెలుస్తుంది. హలో హలో, నేనండి ఆదిత్యని, దీప గారి మరిదిని. సౌర్యకి ఒకసారి ఫోన్ ఇస్తారా? ఇంటికి తాళం వేస్తుంది బాబు, ఎక్కడికి వెళ్ళారో తెలీదు. సరేనండి, ఉంటాను. వదిన గురించి ఏమీ తెలియట్లేదు. వదినికి ఎలా ఉందో ఏంటో. అసలు దీపకి ఏమైందమ్మా? ఎందుకు అలా పడిపోయింది? దానికి ఏదైనా ప్రాణాంతకమైన జబ్బు వచ్చిందా?
ఎందుకంటే నీ కోడలు దీప ఎంతో కాలం బతకదని డాక్టర్ చెప్పారు కాబట్టి. ఏంటమ్మా ఏంటమ్మా ఏమీ మాట్లాడటం లేదు? నాకేదో భయంగా ఉంది. నా బిడ్డేమో ఆఖరి క్షణాలంటోంది. ఏం జరుగుతుందమ్మా? మీరెందుకమ్మా మౌనంగా ఉన్నారు? ఎన్నడూ లేంది డాక్టర్ బాబు కూడా దీప కోసం ఏడుస్తున్నాడు. అదంతా చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. అసలు దీప బ్రతుకుతుంది. దీపకేమీ కాదండి. ఇక్కడున్నది ఎవరో కాదు, నా కొడుకు. ఏం చేసైనా సరే దీపని బతికించుకుంటాడు. ఈ హాస్పిటల్ నుంచి దీప క్షేమంగా ఇంటికొస్తుంది. భయం వేయడం లేదా దీప? లేదు మోనిత, ఇలాంటివన్నీ నన్నేం చేస్తాయి? నేను చచ్చిపోతే ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా నువ్వు మా ఆయనతో తాళి కట్టించుకుంటావు. నేను బతుకుండగా నీకంత ధైర్యం రాదు కదా. కొంచెం గెటౌట్ మోనిత, మా వారితో మాట్లాడాలి. వీళ్ళిలా ఎంతసేపు చూసుకుంటారు? డాక్టర్ బాబు, చెప్పు అంటలక్క. నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాను కదా. ఎక్కడైనా భార్యకి ట్రీట్మెంట్ ఇప్పించడం భర్త ఇబ్బందిగా ఫీల్ అవుతాడా? నీకు ట్రీట్మెంట్ ఇప్పించడం భర్తగా నా కనీస బాధ్యత. దీపా, అత్తయ్య, నేను పోతే ఆయన ఆయన ఆయన